యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ముందు నువ్వు శేఖర్ గారిని చదువు సంధ్యలు లేకుండా స్కూల్ అంటే భయం పుట్టేలాగా ఎందుకు పెంచావో చెప్పు. అమ్మా అది నీళ్లు నమలద్దు, నాకు నిజం చెప్పు. చెప్తే నా ప్రాణం మీదకి వస్తుందమ్మా. చెప్పకపోతే నీ ప్రాణాలు నేను తీస్తాను. ఈడ్చుకొని వెళ్ళి జనం ముందర నిలబెట్టి నీ అంతు తేలుస్తాను. ఈ ఊర్లో బతకుండా చేస్తాను. మన ప్రాణాలు కాపాడిందన్నా నిజం చెప్పేసే. అమ్మా ఇందులో నా తప్పేం లేదమ్మా. అంతా ఆ రేఖమ్మ గారు చెప్పినట్టే చేశాను. ఏంటి, రేఖత్తయ్య చెప్పారా? ఎందుకు చెప్పారు? అదంతా నాకు తెలియదమ్మా. ఆమె చెప్పినట్టు చేస్తే డబ్బులు ఇస్తానంది. డబ్బాస్తో చేశాను అంతే. ప్రమాణపూర్తిగా చెప్తున్నానమ్మా. అంటే రేఖత్తయ్య నేను ఊహించిన దానికంటే చాలా డేంజర్ మనిషి అన్నమాట. ఇంత దారుణానికి ఒడిగట్టింది అంటే వెనకాల ఏదో పెద్ద స్కెచ్చే ఉండుంటుంది. ఆ పని మనిషి వేషంలో వచ్చిన దాన్ని కూడా ఆవిడే పంపించుంటుంది. దాని పీక పట్టుకుంటే అసలు కుట్రేంటో బయటపడుతుంది. సరే, మీరు వెళ్ళండి. ఈ విషయాలు మీరు నాకు చెప్పినట్టు ఎవరితో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. మీ వాళ్లతో అస్సలు చెప్పకూడదు. అలాగేనమ్మా. చెప్పము అని ప్రమాణం చేయండి. అవసరమైనప్పుడు నేను నోరు విప్పమన్నప్పుడే మీరు చెప్పాలి. అలాగేనమ్మా. అట్లాగేనమ్మా. సరే, ఇక మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. శేఖర్ గారికి రేఖత్తయ్య గారు ఎందుకు ద్రోహం తలపెట్టారు? 14 సంవత్సరాలు కుటుంబానికి దూరం పెట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది? జాతక ప్రభావమేనా, లేక అది కూడా ఏదైనా ప్లానా? తేల్చాలి. కూపిలాగి నిజం తెలుసుకుని నిగ్గు తేల్చాలి. నిన్న జరిగిన కబడ్డీ పోటీల్లో కూడా శేఖర్ గారికి ఏదో నష్టం చేయాలని ప్రయత్నం చేశారు. దాని వెనకాల కూడా ఎవరైనా ఉన్నారా? తేలుస్తాను. అన్ని విషయాలు తెలుసుకుని తీరుతాను. ముందు ఆ పని మనిషిని పట్టుకుని శేఖర్ గారి మీద అటాక్ చేయించడానికి కారణమేంటో, రత్తాలు రామయ్యని బంధించడానికి మూలమేంటో తెలుసుకోవాలి. బులెమ్మా, ఇంతసేపు యాడికి పోయినావు? అది కబడ్డీ దగ్గర ఒక ఆవిడ పరిచయం అయ్యారు. వెళ్ళేటప్పుడు ఇంటికి రమ్మంటే వెళ్ళాను. సరే సరే. పనమ్మాయి రాలేదా బామ్మగారు? లోపలే ఉండాలి కదా, లేదా? లేదు, ఇందాక మేము వచ్చినప్పుడు ఉంది వైశ్యు. దాంతో ఏమన్నా పనా అమ్మా? లేదత్తయ్య, ఊరికే అడిగాను అంతే. దానికి ఇన్ఫర్మేషన్ అందినట్టుంది, అందుకే ఎస్కేప్ అయినట్టుంది. ఇప్పుడెలా? ఆ పని మనిషి వేషంలో వచ్చిన దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటే మిస్ అయిపోయిందే. అమ్మా వైష్ణవి,
ఏమైంది అలా ఉన్నావు? అది కాస్త తలనొప్పిగా ఉంది అత్తయ్య, అంతే. పిల్లలకి దిష్టి తగిలినట్టుంది. కాస్త దిష్టి తీస్తాను, ఉండండి. పిల్లలు వెళ్ళు శేఖర్. అంతా ఇలా రండి. మీరు రండి. మీరు వెళ్ళండి రా. ఇరుగు దిష్టి, నా దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ అందరి దిష్టి పోవాలి. ఉయ్యండి. అందరూ రెడీ అవ్వండి, దీపాలు వెలిగించే టైం అయింది. అట్టాగే బుజ్జమ్మా. అవును, దీపాలు వెలిగించాలి, టపాసులు కాల్చాలి. శేఖర్, చిచ్చుబొడ్లు ఎక్కడరా? అనయ్య, ఆ హాల్లో పక్కన చిన్న అల్మారా ఉంది కదా, దాని మీద నై తీసుకురా. అవునా, నేను వెళ్ళి తీసుకొస్తా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ఇదిగో, వీటిలోనే పేలుడు మందు లోడ్ చేశాను. చాలా పవర్ఫుల్. అంటించిన తర్వాత పేలితే అంతే సంగతులు.
ఇదేంటి కాస్త మందుకే ఇంత మంటొచ్చింది? కొంపదీసి ఈ దీపావళి పండుగలో కూడా ఏదైనా కుట్ర చేసిందా? అమ్మమ్మ బుజ్జమ్మలతో కాల్పిద్దాం. ఓకేరా. బుజ్జమ్మ రా, కాలుతో రా బుజ్జమ్మ. పిన్ని పిన్ని ఏమైంది? ఏమైంది? బుజ్జమ్మ, ఇలా రా. కూర్చో. బుజ్జమ్మ, 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 బామ్మగారు, బుజ్జమ్మ, ఏమైంది పిన్ని? ఏమైంది? పిన్ని, ఏమైంది? చాలా మంటగా ఉంది వదినా. కాస్త ఓర్చుకో బుజ్జమ్మ. ఏం మందులో ఏం కర్మం, వీటిని నమ్మే పరిస్థితి లేదు. కాస్త ఓర్చుకో బుజ్జమ్మ. బాధపడకండి బామ్మగారు, మీకేం కాదు. మెల్లగా కళ్ళు తెరువు బుజ్జమ్మ. మెల్లగా తెరువమ్మా, మెల్లగా. నొప్పి తగ్గిందా? నీకేమైపోతుందో ఏమోనని తెగ భయపడిపోయాను బుజ్జమ్మ. ఏం కాలేదులే వదినా. లేచిన వేళ బావుంది. వైష్ణవి నీళ్లు చల్లటం వలన మంచిదైంది. వదినా, నువ్వెందుకలా నీళ్లు తెచ్చిపోసావు? నీకెలా డౌట్ వచ్చింది? అదే ఇందాక క్యాండిల్ కోసం వెళ్ళినప్పుడు క్యాండిల్ చేయి కాలి మందు మీద పడింది. లోకల్ మెడ్లా అనిపించింది. డౌట్ వచ్చి నీళ్లు పోసాను. నీకు ఆలోచన రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది బుల్లెమ్మా. వైష్ణవి ఆలోచనలో టైమింగ్ చాలా స్పెషల్ రా. కాల్చిన మందులు చాలు గాని పదండి, అందరూ భోజనాలు చేద్దురు. పదండి. నాకేం కాలేదు కదా వదినా. పిల్లల్ని సరదాగా కాల్చనివ్వు. అమ్మమ్మ గారు చాలా భయపడ్డారు బామ్మగారు. అలా జరిగితే భయపడరా ఏంటి? వాటిలో ఏవి పేలుతాయో ఏమో ఎవరికి తెలుసమ్మా. నాకు మాత్రం భయంగానే ఉంది. పదండి, భోజనాలు చేద్దాం. అదే నిజమే. ఇప్పుడైతే గండం తప్పింది కదా. పదండి, భోంచేద్దాం. పద బుజ్జమ్మ. పద బుజ్జమ్మ. నెమ్మదిగా. మీరంతా రావడం వల్ల మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పండగలా జరిగింది. బంగారు తల్లులమ్మా మీరు. ఏళ్ల తరబడి దూరమైన బంధాలని దగ్గర చేసి ప్రేమాభిమానాలు మా వదినతో పంచుకునేలా చేశారు.
బుజ్జమ్మ వదినా. వదినా, మళ్ళీ నీతో ఈ జన్మలో బొజ్జమ్మ అని పిలిపించుకుంటానా లేదా అని చాలా బాధపడ్డాను. పిచ్చిదానా, పిలుపులు లేకపోతేనేమే మనసులో ప్రేమ ఎక్కడికి పోతుంది? ఏదైనా అంతా వీళ్ల వల్లే సాధ్యమైంది. ఇటు ప్రేమని పంచారు, అటు ఊరు పరువుని నిలిపారు. మాదే ఉంది బామ్మగారు. మీకు ప్రేమ ఉండబట్టే మేము దగ్గరయ్యాము. ఆ విషయం మీరు ఒకరి మీద ఒకరు చూపించి ఆరటాల వల్లే అర్థమవుతుంది. మా వదిన పెద్దదైంది, దాన్ని బాగా చూసుకోండమ్మా. మీరు మరీ చెప్పాలా? అత్తయ్య గారిని చక్కగా చూసుకోవటానికి వచ్చిన కొత్త కోడళ్ళ బామ్మగారు మేము. మరి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? రేయ్, మీ ప్రేమలు రాళ్ళు వేయటంలోనే అర్థమైందిలేరా. బంగారంలో ఒకరినొకరు చూసుకుంటారు, చూడకపోతే ఉండలేరు కదా. సరే బుజ్జమ్మ, ఇక మేం బయలుదేరతాం. మళ్ళీ ఎప్పుడదినా కలవటం? ఎప్పుడంటే అప్పుడేనే. నువ్వు రావచ్చు, నేను కలవచ్చు. 16 రోజుల పండక్కి మా ఇంటికి రమ్మని మా అమ్మ పిలిచింది కదా. రండి బామ్మగారు. మా మర్యాదలు ఎలా ఉంటాయో మీరు కూడా చూడొచ్చు. మీకేమో ఊరంతా కోడళ్ళు మీకు జోహార్లు అంది. మరే మీ మన వల్ల భార్యలా మజాకా. బయలుదేరతాం బుజ్జమ్మ. జాగ్రత్తగా వెళ్ళి రండొదినా. అలాగే. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళొస్తాం పిన్ని. ఆ, వస్తావా అత్తయ్య? ఆ, పదండి. వెళ్ళొస్తాం బామ్మగారు. జాగ్రత్తగా వెళ్ళి రండమ్మా. అమ్మా బుజ్జమ్మ పదండి. వెళ్ళొస్తాం. ఆ, జాగ్రత్తరా. ఆ రామయ్య మొత్తం వైష్ణవి ముందు అప్పుచెప్పే ఉంటాడు. ఇప్పుడు ఆ వైష్ణవి వచ్చి ఏం వీరంగం వేస్తుందో ఏమో. అత్తయ్య, ప్రయాణం బాగా సాగిందా? చాలా బాగా సాగింది. పండగ బ్రహ్మాండంగా జరిగింది. చాలా సరదాగా సంతోషంగా పండుగ చేసుకున్నాం. మీరు వస్తే బాగుండేది అత్తయ్య. దేనికైనా అదృష్టం ఉండాలి. అయినా మీ అందరికన్నా మా శేఖర్ పండగ బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు. అమ్మా, ఇందులో నా తప్పేం లేదమ్మా. అంతా ఆ రేఖమ్మ గారు చెప్పినట్టు చేశాను. ఇన్నేళ్లు పెరిగొచ్చిన ఊరి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సరదాగా సంతోషంగా గడిపావా? హ్యాపీయా? శానా సరదాగా గడిపించినమ్మా. నీ సంతోషమే మా సంతోషంరా. నువ్వు తృప్తిగా ఉండటమే నాకు ముఖ్యం. కాదు.